రెంటల్స్ కానీ అఫోర్డబుల్గా ఉండటం, ఈరోజు మొత్తం దేశంలోనే 21% గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ మన హైదరాబాద్లోనే ఉండటం అనేది, దాంట్లో ఈ మధ్యలో కూడా 2024 స్టాటిస్టిక్స్ కూడా చెప్తా ఉన్నాయి, పెద్ద ఎత్తున ఎక్కడ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ వచ్చాయంటే హైదరాబాద్లో వచ్చాయని కూడా చెప్పడం జరుగుతూ ఉంది. రాబోయే 3 సంవత్సరాలు దాదాపు 34 నుంచి 37 మిలియన్ స్క్వేర్ ఫీట్ ఆఫీస్ స్పేస్ పరంగా ఐటీఎస్ కంపెనీస్, దాంతోపాటు గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్, దాంతోపాటు ఇక్కడ లీజ్ కావాలని కోరే ఇతర రీటైలింగ్ కానీ ఇతర మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్కి సంబంధించిన వారు 34 మిలియన్ స్క్వేర్ ఫీట్ కావాలని అప్రాక్సిమేట్గా కొంతమంది నివేదిక ఇస్తా ఉన్నారు. దాంతోపాటు వారికి కావాల్సింది 1,30,000 రెసిడెన్షియల్ యూనిట్స్ కూడా అవకాశం ఉంది అని చెప్తా ఉన్నారు. లీజింగ్ మార్కెట్కు సంబంధించి ఈ సంవత్సరం 71% ఇయర్ పెరుగుతా ఉన్న సందర్భంలో మనము 2024 ఫస్ట్ క్వార్టర్లో పెద్ద ఎత్తున లీజింగ్ స్పేస్ని తీసుకోవటం కంపెనీస్ ద్వారా చూసాం. అదేవిధంగా ఈ 2024లో న్యూ బిల్డింగ్ పర్మిషను లేఅవుట్ పర్మిషన్కు సంబంధించి దాదాపు 22% పెరిగింది. 22% కొత్త భవన నిర్మాణ కార్యక్రమంలో లేఅవుట్ పర్మిషన్స్ ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ఈ 2024లో డ్రాఫ్ట్ అవుట్లెట్స్ విత్ ఓపెన్ లేఅవుట్స్కి సంబంధించి 21% పెరిగింది. ఎందుకు చెప్తా ఉన్నామంటే హైదరాబాద్ మహానగరానికి సంబంధించి సస్టైనబుల్ డెవలప్మెంట్ చేయాలి. సిటిజన్కు సంబంధించి మన నగరంలో ఉంటున్న వాళ్ళందరికీ క్వాలిటేటివ్ లైఫ్ ఇవ్వాలని గ్రీన్ ఎనర్జీ పరంగా కేంద్రీకరించి పనిచేస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీస్ రూపేణా వచ్చిన దాని పరంగా మన స్మార్ట్ సిటీస్ను ఇంప్రూవ్మెంట్ చేయాలని మనమందరం కూడా చూస్తూ ఉన్నాం. హైదరాబాద్ కేవలం ఒక మోడర్న్ ఎమ్యూనిటీస్తో పాటు మనకున్న సాంస్కృతిక హెరిటేజ్ను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో ప్రతి ఒక్కరికి కూడా ఒక అనువైన ప్రాంతంగా ఎవరైనా ప్రపంచ దేశాల్లో కూడా ఇక్కడికి వచ్చి స్థిరపడాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. మొన్న ఈ మధ్యలో కొద్ది రోజుల క్రితమే ఒక ప్రధానమైన సంస్థ ఏదైతే నగరాలకు సంబంధించి రిపోర్ట్ ఇస్తుందో, నగరాలకు సంబంధించిన ప్రగతి, రాబోయే కాలంలో ఏ నగరం అభివృద్ధి చెందుతుందా, ఏ అభివృద్ధి చెందబోతా ఉంది, ఏ నగరం ఇప్పటివరకు అభివృద్ధి చెందిందని సావిల్స్ గ్రోత్ హబ్ ఇండెక్స్ అని వారు ప్రధానంగా పేర్కొనడం జరిగింది. మొత్తం ప్రపంచ దేశాల్లోనే హైదరాబాద్ ఇన్ టాప్ 5 ఈ సంవత్సరం 2024కు సంబంధించి హైదరాబాద్ నగరం